కాకినాడ 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 తుని వైఎస్ఆర్సీపీ అండి. తర్వాత సిటీ ప్రతిపాడు పత్తిపాడు ప్రతిపాడు టీడీపీ, పత్తిపాడు ఓకే. పిఠాపురం 100% జనసేన. నెక్స్ట్ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. తర్వాత మొన్నటి వరకు మనం చేసిన సర్వే ప్రకారం ఒక 35,000 ఎప్పుడు 1 month అరౌండ్ 25 days బ్యాక్ 35,000 ప్లస్. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్ గా అయితే మనం చేయలేదు, జస్ట్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చేసాం, కానీ అది ఇండెప్త్ చేసాము. ఇండెప్త్ చేసినప్పుడు 35,000 ప్లస్ ఉండేది. ఓకే ఓకే. సరే అఫ్ కోర్స్ అంటారు మా కళ్యాణ్ గారికి ఇంతే వస్తాయి అంతే వస్తాయని వీళ్ళు అంటారు, అది కూడా రావని వాళ్ళు అంటారు. అది వాటి జోలికి మనం పోం. ఓకే ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసే మనం చేస్తాం కాబట్టి. తర్వాత కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది, టీడీపీకి ఎడ్జ్ ఉంది. పెద్దాపురం టీడీపీ, కాకినాడ రూరల్ జనసేన, క్లియర్ మ్యాండేట్ ఉందండి అక్కడ. ఓకే ఓకే. తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి క్లియర్ మ్యాండేట్ ఉంది, అంబిగ్యూటీ అవసరం లేదు. లాస్ట్ ఏంటంటే అండి, లాస్ట్ టర్మ్ ఒక సీట్ మాత్రమే అసెంబ్లీ వచ్చింది ఎక్కడ, కాకినాడకి. అందుకే ఈసారి మాత్రం 23 పరిమితం అయ్యారు. కరెక్ట్. అవును, రాజకీయాల్లో ఏదైనా అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు ఇటీవల జరిగిన ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు తీసుకోండి, అక్కడ బీజేపీ ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని కాకుండా ఒక బీజేపీ పర్సన్ వస్తారని ఎవరైనా ఊహించారా? ఊహించినా ఒక అతి తక్కువ మంది ఊహించుంటారు. సైంటిఫిక్ అప్రోచ్ లో ఉన్న వాళ్ళు అతి తక్కువ మంది దాన్ని పసిగట్టి ఉంటారు. ఓకే ఓకే. కానీ ఏం జరిగింది, రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. కరెక్ట్. అంతెందుకు, పవన్ కళ్యాణ్కి లక్షలాది మంది జనం ఏమి పంచకుండా వచ్చినప్పుడు 2 చోట్ల ఓడిపోవడం ఏంటి? రాజకీయాలు ఏదైనా జరుగుతుంది. కరెక్ట్. ఓకే ఓకే. జరుగుద్ది. అమలాపురం అండి, అమలాపురం టీడీపీ పార్లమెంట్ సీటు అమలాపురం కొడుతుందండి, టీడీపీ కొడుతుంది. బాలయోగి వాళ్ళ అబ్బాయి హరీష్ మాధవ్ తను గెలుస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ రాపాక్ గారు బాబా ఆయన అనవసరం గిరికిచ్చారు, ఆయన అసంతృప్తి. అక్కడ వాళ్ళు భయపడతారు. అంటే నేరుగా కొన్నిసార్లు మాట్లాడుతుంటాం కదా, అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. కొంతమంది వైసీపీ నాయకులతో కూడా మాట్లాడినప్పుడు, ఎందుకంటే నా క్లయింట్స్ ఉన్నారు, వైసీపీ నాయకులతో మాట్లాడినప్పుడు ఇంకా తప్పదు, మేము దిగుతున్నాం, అది వదిలేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మీరు ఏమనండి, కాపు కమ్యూనిటీ స్టిల్ జనసేన పవన్ కళ్యాణ్తో పాటే ఉంది. మీరు లెక్కలు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే. ఈరోజు కాకినాడ ముద్రగడ లాంటి వాళ్ళు కానీ ప్రభావం, ఏ రోజు ప్రభావం లేదు, అప్పుడు పాత తరం అదంతా. మీరు మీ సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో హైప్ తప్పితే తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఒక 1000 మందితో ఓటు వేయిస్తాడంటే ఇంకా బ్రహ్మాండం. ఇంకా ఓకే. అసలు 1000 మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, అలా అవ్వరు. అంత మార్పు వచ్చింది. ఓకే. మీకు మేము చాలా చోట్ల సర్వే చేసాము. ఓకే. తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో చేసాం. వీళ్ళు చాలా ఎటకారంగా ఉన్నది ఉన్నట్టు చెప్పరు. ప్రజాభిప్రాయ సేకరణే కదా, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పరు. అందుకే మేము ఎర్రర్ పర్సంటేజ్ కూడా ఎక్కువ తీసుకుంటాం అక్కడ ఆ 2 జిల్లాల్లో. ఒక 4,000 శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకే. సో ఈసారి అంత ఇన్ఫ్లుయెన్స్ ఏముండదండి, గుడ్డిగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్తో పాటు. ఇప్పుడు జనసేన కాకినాడ పార్లమెంట్ కూడా కొడతామని ఎందుకు ఇది ఉందంటే, వాళ్ళు చేసిన కొత్తగా యాక్టివిటీస్ ఏం లేవు, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఒక చిత్తూరు పార్లమెంట్ ఉంది, చిత్తూరు పార్లమెంట్ ఏంటంటే కుప్పం కలిసి వస్తుంది, కుప్పం మెజారిటీ కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ పిఠాపురం మెజారిటీ అనేది నన్ను బయటపడేస్తుంది అనేది ఒక అంచనాలు ఊహాగానాల్లో వాళ్ళు అయితే ఉన్నారు.